మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అంతకంటే ఏం కావాలండి? ఈ పెద్ద అధికారి అడగవలసింది మంచినీళ్ళ వాడినే, నేను ఎలా పనిచేస్తున్నానని. కనీసం తన కార్యాలయంలో పనిచేసే అనుభవజ్ఞులైన ఉద్యోగులైనా కాదు. అంతకంటే భార్యను అడిగితే చెబుతుంది అసలు ఈయన బడా ఎంత ఏమిటో. అలా అడగరగా మంచినీళ్ళు మోసేవాడిని అడగడం. ఏమయ్యా సో నువ్వు పెద్దవాడు కదా, అంటే ఈయనకంటే వయసులో పెద్దవాళ్ళు కూడా ఉంటారు కానీ పెద్దవాడు కదా, చాలా కాలంగా చూస్తున్నావు కదా, ఇప్పుడు నేనున్నదానికి ఇంకోళ్ళకి తేడా చెప్పు. అంటే ఈయన కొత్తగా వచ్చాడు ఇక్కడ ఉద్యోగం. వెంటనే ఆయన అసలు ఇదివరకు ఎప్పుడు మనకి కళ్ళలేదని, మన కార్యాలయానికి కళ్ళలేదని మీరు వచ్చాకేనండి అంటాడు. బయటికి వెళ్ళి చూడు ఎలా అడుగుతున్నాడో సిగ్గులేకపోతే సార్ అంటాడు. ఒక యజమాని అయిన వాడు అతని ప్రతిభను మెచ్చుకోమని మంచినీళ్ళ వాడిని కోరితే అలాగ నేను మెప్పిస్తా, సారథినందుకు మెప్పించను, పాండవులను మెప్పించాలి. అబ్బా ఇదివరకు ఏమన్నాడు, గంగానందను పోటు మెచ్చక గురుంగాదంచు రాధాతనూజున్ గీడాడచు ఇతడెవ్వడొక ఎంచున్ శల్యుడే ఇట్టివానిన్ గయ్యంబుల మున్ను చూడమనుచున్ వేభంగులన్ చూపరెల్లన్ కీర్తింప ధనుక్కళా నిపుణలీలా ఖేలతంజూపెదన్ అని యుద్ధరంగంలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే విధంగా నేను యుద్ధం చేస్తానని ఇదివరకు అన్నటువంటి శల్యుడు అప్పుడే తగ్గిపోయి భీమార్జునుల దాటికి విభత్సమైపోతున్న సైన్యాన్ని ఎలా కాపాడాలో తెలియక ఆత్మరక్షణలో పడిపోయి ఆ విషయం సారథి గ్రహించాడేమో, అప్పుడే వెర్రినవేమన్నా నవ్వుతున్నాడేమో, లోపలేమన్నా అనుకుంటున్నాడేమో అనేటువంటి భావనతో ఆత్మన్యూనతని ఆత్మాధిక్య భావన కింద ప్రదర్శిస్తూ మాట్లాడుతున్న మాట ఇది. ఇది వ్యక్తిత్వ వికాసమా కాదా? వ్యక్తిత్వానికి ఎంత పనుకో ఇలా ఉండకూడదు. ఈ దొంగ నాటకాలు పనికిరావు. మనలో ఏముందో అది బయట పెట్టాలి, కానీ ఇదేమిటిది ఎవడి కోసమో సారథి కోసమా మెప్పించేది. అలాగ శల్యుడు భయంకరంగా ధర్మరాజు మీద దాడి చేస్తే సరే ధర్మరాజు ఎదుర్కొంటున్నాడు. ఈ లోపు తిక్కన గారు కాస్త కెమెరా పక్కకి తిప్పారు, మనం కూడా తిప్పుతాం. కర్ణుని కుమారుడైనటువంటి చిత్రసేనుడు నకులుణ్ణి ఎదుర్కొన్నాడు. కర్ణుని కుమారుల్లో చిత్రసేనుడు, సత్యసేనుడు, సుశర్ముడు అనేటువంటి ముగ్గురు ఇంకా బతికున్నారు. తండ్రికి కొరివి పెట్టారు. ఇప్పుడు వీళ్ళ కొరివి సంగతి చూద్దాం. కర్ణ కుమారుడైనటువంటి చిత్రసేనుడు నకులుని ఎదుర్కొన్నాడు. నకులుడు కూడా ఇంతవరకు నేను ప్రధానమైన వాళ్ళని ఎవరిని పెద్దగా చంపలేదురా, కాస్త పట్టికలో మీ ముగ్గురిని పడేస్తే నాకేనా కాస్త ఉంటుంది, ఏం చేశామంటే రేపు పొద్దున చెప్పాలిగా. అలాగా ఇక్కడ నకులుడికి ఇంతవరకు ఆ పదవి పొందే అవకాశం రాలా. ధర్మరాజు పోనీ అలా ఉన్న భీముడు అర్జునుడు కాస్త చెప్పుకుందుకు వీరులు ఉన్నారు. ధర్మరాజు సరే ఎలాగో రాజు ఆయనే అందరికీ ఇచ్చేవాడు. అంచేత నకుల సహదేవులిద్దరికి మేము ప్రధానమైన వాళ్ళని ఎవరినైనా చంపామని చెప్పుకునే అవకాశం రాలా. అందుకని చిత్రసేనుడిని వధిద్దామని నకులుడు చూస్తే తానొకటి తెలుసును, దైవం ఒకటి తెలుసు. ఆ చిత్రసేనుడు భయంకరమైనటువంటి పరాక్రమంతో ముందు నకులుని జెండా పడగొట్టాడు, ధ్వజభంగం. ఆ పైన ధనుస్సు పడగొట్టాడు, ధనుర్భంగం. ఆ పైన సారథిని చంపాడు, సారథి వధ. ఆ పైన అశ్వాలను కూల్చాడు, రథాన్ని పిండి పిండి చేశాడు. ధ్వజ ధనుష్ సారథి రథ భంగాలు జరిగిపోయాయి. ఆశ్చర్యపోయిన నకులుడు చిత్రసేనుడు మీసం మీద చెయ్యేస్తే ఆ మీసం మించి చెయ్యి తీసేలోగా కత్తి డాలు పట్టుకుని తన రథం మించి కిందికి ఉరికి, ఆ ఉరకడమే చిత్రసేనుడు రథం మీదకి ఉరికి తల అడ్డంగా నరికాడు. ఉరికి నరికి అయిపోయింది. ఇది యుద్ధంలో ఇలా ఉంటుంది పరిస్థితి. జీవితమేనా అంతే. ఒక్కోసారి అవకాశాల పరిస్థితులు పోటీలు అలా ఉంటాయి. ఒక క్షణం చాలు రావడానికి పోవడానికి. యుద్ధం అయితే మరి ఆటల్లో కూడా అంతే. చిట్ట చివరి బంతిలోనే సిక్సర్ కొట్టేసి విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు క్రికెట్లో. చిట్ట చివరి బంతి కొట్టకపోతే కుదరదు, పోతారు. కొట్టారు అలాగే. ఇంకా చూస్తున్న ప్రేక్షకుల నరాలు ఎలా ఉంటాయో చూడాలి మనం. ఇదంతే అయిపోయింది నకులుడి పని. ధ్వజం పడిపోయింది, ధనుస్సు పడిపోయింది, సారథి చచ్చిపోయాడు, గుర్రాలు కూలిపోయాయి, రథం కూడా పిండి పిండి అయిపోయింది. అంటే ఆ పిండి పిండి అయిన రథంలోంచి దిగాడు, కిందకి ఉరికాడు, కత్తి డాలు పట్టుకుని ఆ ఉరకడమే వాడరథం మీద ఉరికాడు. అప్పుడు వాడు మీసాలు మేలేసి పక్కనే సత్యసేన, సుశర్మ, నాన్నగారు బతుకుంటే ఎంత బాగుండేదో, నకులుడు రథం అని అంటున్నాడు. అంటావురా అని చెప్పి వేశాడు. ఎంత ఉంటుంది దెబ్బ. అంటే యుద్ధరంగంలో ఒక క్షణం కూడా ఆదమరపు పనికిరాదు. ఆదా అంటే ఒళ్ళు. ఒక్క క్షణం కూడా. ఆ క్షణం చాలా చిత్రసేనుడు పోయాడు. కత్తి డాలు పట్టుకుని ఉరికి పారేశాడు, ఒకడే దెబ్బ వేసాడు.
అది సుశర్ముడు చూశాడు. ఎవరు? కర్ణుని యొక్క మరో కుమారుడు. ఈ త్రికర్త దేశాధీశుడు కాదు, ఈయన కర్ణుని కుమారుల్లో ఒకడు. ఆయన విజృంభించాడు, నకులుని ఎదిరించాడు. నకులుడికి అప్పటికి వెంటనే రథం సిద్ధమైపోయింది. అన్నీ సిద్ధంగా ఉంటాయి అక్కడ, వేరే రథాలు, వేరే సారథులు అన్నీ, మళ్ళీ చక్రరక్షకు. అందుకే మొట్టమొదటి పాల్గొన్నటువంటి వాళ్ళే వీరుడు అని అనుకోవద్దు. 1,09,350 మంది సైనికులు అన్నారు, సరే అన్నారు. మరి అందులో సారథులు కూడా ఉండొచ్చు, కాలబలంలో ఉంటారు. కొంతమందిని సారథుల కింద పెడతారు. 5గురు ఎందుకు కాలబలం అంటే అందుకోసమే. రథానికి సారథి ఒకడు, ఏనుగు నడిపేవాడు ఒకడు, ఇద్దరు పోగా 3 కాలబలంలో నిలబడి ఉంటారు. రథం నడిపేందుకు ఒక మనిషి కావాలి, ఏనుగును నడపడానికి ఒక మనిషి కావాలి. వీరుడు ఏనుగు మీద ఉండే వీరుడు యుద్ధం చేస్తారు కానీ ఏనుగును నడపడు, మావటివాడు వేరే ఉండాలి. గుర్రం పని లేదు, గుర్రం మీద ముందు ఒకడు కూర్చుంటే వెనకాల బాణాలు వేయడం కష్టం, చికాకది. గుర్రం మీద నడిపేవాడు ఎప్పుడు సాధారణంగా, అందుకే బాణయుద్ధం చేయడు సాధారణంగా. ఎడం చేత్తో పగ్గాలు పట్టుకుని నడుపుతూ కుడి చేత్తో కత్తి యుద్ధం, బల్యం అవి చేస్తారు సాధారణంగా. అవి శస్త్రాలు వాడతారు, అస్త్రాలు వాడరు. సరే, అస్త్రాలు వాడే సందర్భాలు ఉంటాయి కొన్ని. అది గుర్రం అంచేత ఈ కాల్బలం ఉన్నటువంటి 5గురులో 3 అక్కడ సరిపోతారు. ఏనుగు మీద ఒకడు, రథం మీద ఒకడు, గుర్రం మీద ఒకడు, ఒక వీరుడు. మిగిలిన 2 వీరులు కాల్బలంలో ఉంటారు. అందుకే సరిగ్గా దీనికి ఏనుగుల సంఖ్యకి ఏదో 3 రెట్లు 5 రెట్లు అని ఎందుకు ఉంటాయంటే, మరి ఈ పక్కన ఏనుగుల మీద ఒక, గుర్రం మీద ఒకడు, రథం మీద ఒకడు ఉండాలిగా. మరి సారథి చనిపోతే మనం ఎన్ని చోట్ల చెప్పుకున్న ఎన్ని సందర్భాల్లో ఇంకా సారథులను చంపుకోవడంలో ఇక దుర్యోధనుడు, కర్ణుడు ప్రథమ శ్రేణిలో ఉంటారు. వారు వచ్చారంటే సారథి కథమే. అలా కూడా వచ్చిన వాళ్ళు, తర్వాత వచ్చిన వాళ్ళు, చక్రరక్షకులుగా ఉన్నవాళ్ళు, అందులో కాస్త పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరూ కలుపుకుని ఈ సంఖ్య చివరికి ధర్మరాజు నోట కోట్ల సంఖ్యలో వచ్చింది. అది తేడా. ఇప్పుడు సుశర్ముడు విజృంభించాడు. పరస్పర ధ్వజధనుస్సారథిరథ్య రథభంగాలు జరిగాయి. ఒకరి ధనుర్భంగం ఒకరు చేసుకున్నారు, ఒకరి సారథిని ఒకరు చంపేశారు, ఒకరి ధ్వజాన్ని ఒకరు పడగొట్టారు, ఒకరు గుర్రాలను ఒకరు కూల్చేశారు, ఒకరి రథాన్ని ఒకరు నుగ్గు పిండి చేసేశారు. ఎవ్వరూ సామాన్యులు కాదు. విరధుండు వినికృత్తజాపుడు శరావిద్ధుండునై. ధృతరాష్ట్ర మహారాజా, నకులుని యొక్క పరాక్రమాన్ని ఏం చెప్పమంటావు అనగానే ఆయన కూడా ఏమిటయ్యా 18వ రోజు విజృంభించేస్తున్నాడు నకులుడు. ఈ నకులుడు మొదటి రోజు విజృంభించుంటే ఏమయ్యేది పరిస్థితి. అందుకే మహారాజా, వారు శల్యుణ్ణి తక్కువ అంచనా వేయొద్దన్నారు, మీరు నకులుని తక్కువ అంచనా వేయకండి. విరధుండు వినుకృత్తజాపుడు శరావిద్ధుండునై మేదినీవర నీ పుత్రుడు, మేదినీవర నీ పుత్రుడు చెంచదుగ్రతర జిహ్వంబైన కాలాహినాన్, చెంచదుగ్రతర జిహ్వంబైన కాలాహినాన్ కరమాభీలత బొల్చు శక్తిగొని అల్కన్ సత్వరుండయ్యు సుస్థిర సంరంభత సత్యసేను బడవైచన్ చూపరగ్గింపగన్, సత్యసేను బడవైచన్ చూపరగ్గింపగన్. విరధుడైన వాడు ముందు లేచి సుశర్ముడిని నరికి బారేశాడు. కర్ణుని మరో కుమారుడు కూడా చచ్చిపోయాడు నకులుడి చేతుల్లో. చిత్రసేనుడైంది, సుశర్ముడైంది. అయినా విరధుడైనటువంటి స్థితిలోనే విరధుండు వినికృత్తచాపుడు, విరధుడై ధనుస్సు విరిగిపోయినా సరే, శరావిద్ధుండు ఒంటి నిండా బాణాల గాయాలు బాధపడుతున్నా సరే, నెత్తుల కాల వల్ల ప్రవహిస్తున్నా సరే, మేదినీవరా ఓ మహారాజా, ధృతరాష్ట్ర మహారాజా, నీ పుత్రుడు పాండవుల గురించి చెప్పినప్పుడు కూడా వీలైతే పాండవులు అంటాడు, లేదా నీ పుత్రుడు అంటాడు. అప్పటికి ధృతరాష్ట్రుడికి అర్థమైంది ఆ పుత్రుడు నకులుడు కానీ దుర్యోధనుడు కాదు కానీ, ఎందుకంటే కొడుకు వరసేగా. మేదినీవర నీ పుత్రుడు చెంచదుగ్రతర జిహ్వంబైన కాలాహినాన్ కరమాభీలత బొల్చు శక్తిగొని. చెంచత్ ఉగ్రతర జిహ్వము, కాలాహి భయంకరమైనటువంటి కాలసర్పం, నల్లటి కోడెనాగు త్రాచుపాము ఏదైనా ఉంటే దాని నాలుక బయటకు వస్తే ఎలా ఉంటుందో అటువంటి కరమాభీలత బొల్చు శక్తిగొని. అలా నల్లటి త్రాచుపాము నాలుక బయట పెడితే ఎలా ఉంటుందో ఆ నాలుక ఆకారంలో ఉండేటువంటి భయంకరమైన శక్తి ఒకటి తీసుకొని అల్కన్ మిక్కిలి కోపంతో సత్వరుండయ్యు క్షణం ఆలస్యం చేయకుండా యుద్ధరంగంలో ఎప్పుడూ పోటీతత్వంలో ఎప్పుడూ అవకాశాలు అందిపుచ్చుకోవాలి. సుస్థిర సంరంభత, ఇతరులెవరు ఎదుర్కోలేనటువంటి ఆర్భాటంతో మీద పడిపోయి సత్యసేను బడవైచన్ చూపరగ్గింపగన్. చూసిన శత్రువులందరూ కూడా ఏమి నకులుడు, ఏమి నకులుడు, ఏమి నకులుడు, ఓహో పావులను చంపేటువంటి ముంగిసలాగే నిజంగా పేరుకి సార్థకత్వం కలిగిస్తున్నాడు. ఒకసారి కృష్ణుడు అన్నాడు, ఇన్ని సమత శాస్త్రవకుల ఫణాధర నకుల నకుల ఏమి నీ అభిప్రాయము అని. ఇది నకులుని అభిప్రాయం.
మదించినటువంటి శాస్త్రవలనే పాముల పాలిటి ముంగిస లాంటి వాడివయ్యా, సమత శాస్త్రవకుల ఫణాధర నకుల నీ అభిప్రాయమేమి అన్నాడే. ఇది నకులుని అభిప్రాయం. మన అభిప్రాయాలు మనం అచ్చ తెలుగులో చెబుదాం. సెలవు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.